136 కీర్తనలో 23వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొను, ఆయన కృప నిరంతరములు. ఏ విధంగా అంట, మనము ఈ సంవత్సరంలో అనేక సమయాల్లో దీనదశలో ఉండవచ్చు. ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం, ఏదో ఒక నష్టం, ఏదో ఒక అనారోగ్యత, ఏదో ఒక సమస్య కదా. అప్పుడు మనం ఏమవుతామంటే దీనదశలోనికి వెళ్ళిపోతాం కదా, అనగా కురింగిపోతాం కదా. మనం ఏం చేస్తామంటే అనేక సార్లు మరి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోయి దీనదశలోనికి మనం వెళ్ళిపోతాం కదా. దీనదశలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, జ్ఞాపకం చేసుకుంటాడు కదా. మనం దీనదశలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, జ్ఞాపకం చేసుకుంటాడు. సంవత్సరాంతమున మనం ఆయనకి స్తుతులు చెల్లించాలి కదా. ఎందుకంటే మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఆ జ్ఞాపకం చేసుకుని ఏమిస్తాడంట, మనకు కృపనిస్తాడు. ఆయన కృప నిరంతరము తోడుగుంటుందట. 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, 1 గంట కాదు, 2 గంటలు కాదు, 1 దినం కాదు, 2 దినాలు కాదు, సంవత్సరం అంతా కూడా మనం ఎప్పుడైనా దీనదశలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా ఉంటాడంటే మనకు నిరంతరము తోడుగా, ఆయన కృపనిచ్చే దేవుడుగా. దీనదశలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడంటే మనకు తోడుగా ఉండి ఆయన కృపనిచ్చే దేవుడు, నిరంతరమైన కృప. ఈ యొక్క 136 కీర్తనలు మనం చూసుకుంటే మొదటి నుంచి మొదలుకొని సుమారుగా 26 వచనాలు ఉన్నాయి కదా. ప్రతి ఒక్క మాట కింద కూడా ఏముంటుంది అక్కడ, ఆయన కృప నిరంతరం ఉండు కదా. మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన కృప మాత్రము నిరంతరం ఉంటుంది. కానీ మనం ఆయనకు మరి నమ్మకంగా ఉండలేకపోతున్నాం కదా. మనం నమ్మకంగా ఉండాలి కదా, దేవుని పట్ల, ఆయన కార్యాల పట్ల, ప్రతి విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. ఆయన దీనదశలో ఉన్న పనులను జ్ఞాపకం చేసుకునే దేవుడు. అయితే మనం ఆదికాండము 48వ అధ్యాయము ఇక్కడ 16వ వచనం చూసుకుందాం. 48వ అధ్యాయము అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను నా పితరుల పేరున వారికి పెట్టబడును గాక. చాలు, అక్కడికి చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంటే ఇక్కడ మనకు దేవుడు సమస్తమైన కీడు నుంచి తప్పించాడు. సుమారుగా ఇక్కడ నేను ఒక 6 అంశాలు 7 అంశాలు రాసుకున్నా. ఏ విధంగా అంటే, మొదటిది ఆయన మనకి ఏం చేస్తున్నాడు, సమస్తమైన కీడు నుంచి తొలగించే దేవుడు. మరి సంఖ్యాకాండంలో మనం చూస్తే ఇంతవరకు క్షమించిన దేవుడు. మరి సంవత్సరం మొదటి దినం మొదలుకొని ఇప్పటి వరకు, మరి తర్వాత మనం చూస్తే ఇంతవరకు బలమునిచ్చిన దేవుడు. తర్వాతదిగా మనం చూస్తే అన్ని వైపుల నుంచి వచ్చిన ప్రమాదంలో నుండి కాపాడిన దేవుడు. తర్వాతదిగా మనం చూస్తే ఆయనకు మరి ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే అన్ని విషయాల్లో కూడా ఆయన మనకు మరి తోడుగా ఉన్న దేవుడు, నీడగా ఉన్న దేవుడు, ఆశ్రయదుర్గమును. ముందు తర్వాత చదువుకుందాం అవి. ఇక్కడ మనం చూసినట్లయితే సమస్తమైన కీడు నుంచి నన్ను తప్పించిన దేవుడు. ఏ విధంగా అంటే సంవత్సరం మొదటి దినం మొదలుకొని నేటి వరకు మరి మనం చూసుకుంటే ఈ సంవత్సరంలో అనేకమైన మరి యాక్సిడెంట్లు కానీ, ప్రమాదాలు కానీ చూసుకున్నాం. కానీ దేవుడు మనల్ని ఏ విధంగా వచ్చాడంట, సజీవంగా వచ్చాడు. నేటి వరకు ఆయనను హత్తుకున్న మీరందరూ కూడా సజీవులై ఉన్నారని వాక్యంలో సెలవిస్తారు. అంటే దేవుడు ఇప్పటి వరకు ఆయనలో మనం హత్తుకొని ఉన్నాం కాబట్టి మనల్ని సజీవంగా ఉంచిన దేవుడు అండి కదా. ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడు, సమస్తమైన కీడు నుంచి నిన్ను తప్పించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను విమోచించిన దేవుడు, నీకు విడుదల ఇచ్చిన దేవుడు. చెర నుంచి ఏం చేశాడంటే ఆయన మనకు విడుదల అనుగ్రహించాడు.
కదా. అపవాది అనే చెర నుంచి, మరి సాతాను అనే చెర నుంచి, మన పరిస్థితులనే చెర నుంచి, కష్టాలనే చెర నుంచి, నష్టాలనే చెర నుంచి, వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. మరి ఆ యొక్క 50 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి యోసేపుకు అనేకమైన ఇబ్బందులు వచ్చాయి. మరి అన్నదమ్ముల నుంచే వచ్చాయి, వేరే నుంచి ఎవరి నుంచి కాదు కదా. ఇది అందరికీ తెలిసిన విషయం, అందరికి తెలిసిన వాక్యము. 50 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ తన గురించి చాలా క్లియర్గా తెలుస్తుంది. 18వ వచనం, 50:18. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా. చాలండి, తర్వాత చదువుకుందాం. అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు. వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా కలిసి ఆయనను చంపజూచినప్పుడు మరి ఒక సహోదరుడు మాత్రం తనను చంపకుండా ఆపి గుంతలో పడేసినట్టుగా చేస్తాడు కదా. నీళ్ళు లేని గుంతలో పడేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఆయన వారందరి మీద పగ పెట్టుకోవాలి కదా. మామూలుగా అయితే మన విషయంలో అంటే మనము మనుష్య రీతిగా మనం చూస్తే, శరీర రీతిగా మనం చూస్తే ఏ విధంగా ఉండాలంట, ఆయనను ఆ విధంగా చేసినందుకు అన్నదమ్ములు అందరి మీద ఏం చేయాలి, అయినా పగబెట్టుకోవాలి కదా నిజంగా. ఎందుకంటే ఆయనను మరి చంపడానికి చూశారు, ఆఖరికి ఆ యొక్క గుంతలో పడవేసి వెళ్ళిపోయారు. అలాంటి స్థితిలో మనం అయితే ఏ విధంగా ఉంటాం కదా. అన్నదమ్ములు అందరి మీద కూడా వాడిని చంపాలన్నంత, అంటే వీళ్ళందరినీ నిన్ను చంపాలనే ఆలోచన వస్తుంది కదా, మానవ రీతి ఆ విధంగా ఉంటుంది. కానీ అక్కడ యోసేపు గారు ఏం చేశారు, ఎవరిని కూడా ఏ విధమైన మాట కూడా పలకలేదు, ఏ విధమైన శపితం కూడా అక్కడ చేయలేదు, ఎవరిని కూడా విమర్శ చేయలేదు, ఎవరిని కూడా తిట్టలేదు, ఏ విధమైన వారి మీద సనుగు గొనుగు అనేది లేదు. కానీ ఏం చేశాడంటే, కింది వచనం మనం చూస్తే అక్కడ వాళ్ళందరూ కూడా ఆయనకు భయపడుతున్నప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, నేను మానవుణ్ణే, నేను దేవుని స్థానమందు లేను అని అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. కింది వచ్చిన మనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. చూడండి, ఇక్కడ కీడును కూడా మేలుగా మలుచుకున్న యోసేపు గారిని మనం చూస్తున్నాం కదా. ఏ విధంగా అంటే అన్నదమ్ములు తనను అంత కీడు చేసినా, అంత ఇబ్బందులు పాలు చేసినా, అన్ని రకాలుగా వేధించిన, అన్ని రకాలుగా బాధ పెట్టిన, అన్ని రకాలుగా కష్టపెట్టినా కూడా యోసేపు గారు ఏం చేస్తున్నారంటే సమర్థించుకుంటున్నారు. మీరు ఎంత నా మీద మరి నన్ను చంపాలని చూసినా, నన్ను ఇబ్బందులు పాలు చేసినా, దేవుడు మాత్రం ఇదంతా కూడా అనేక జనములకు నేను మేలు చేయడానికే దేవుడు ఉద్దేశించారు అన్నట్టుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. ఎంత కీడు చేసినా కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, అన్నదమ్ముల గురించి మరి ఇతరుల గురించి కూడా చెప్తున్నాడు. అందరినీ నేను అంటే ఉద్ధరించడానికి, లేదంటే వారికి మేలు చేయడానికి దేవుడు నన్ను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని ఉద్దేశం ఈ విధంగా ఉంది అని వారందరితో కూడా ఈయన సెలవిస్తా ఉన్నాడు, అంటే ఈయన తెలియజేస్తా ఉన్నాడు కదా. మనం తెలియజేయగలమా కదా, మనం తెలియజేయలేము. ఎందుకంటే ఎప్పుడైతే తనను వేధించారో, ఎప్పుడైతే తనను కష్టాలు పాలు చేశారో, ఎప్పుడైతే తనను చంపాలని చూశారో అప్పుడే మనం పగబట్టిపోతాం, మానవులం కదా. అయితే మరి బైబిల్లో ఉన్న వాళ్ళు మరి ఎంతో గొప్ప వ్యక్తులు కదా, గొప్ప ప్రవక్తలు మనం చెప్పాలంటే. అలాంటి వారిని మనము బైబిల్లో చాలా మందిని చూసుకోవచ్చు. ఇక్కడ యోసేపు గారు ఏమన్నారు, మరి సమస్తం కూడా ఏ విధంగా అంట, మరి అందరినీ కూడా నేను కాపాడటానికి, లేదంటే వాళ్లకు ఆ యొక్క ధాన్యం ఇవ్వడానికి, లేదంటే వాళ్ళకు మేలు చేయడానికి, బహు ప్రజలకు మేలు చేయడానికి కీడు నుంచి నన్ను దేవుడు తప్పించి అని చెప్పి ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు. ఏ విధంగా అంట, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే జరిగిందంట. అంటే ఎంతో మందిని బ్రతికించాలని అక్కడ మనం చూస్తాం కదా. 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఈయన దగ్గర అంటే ఎంతో ధాన్యం ఈయన దగ్గర ఉంది కదా. వారి అన్నదమ్ములకు కానీ, ఆ దేశ ప్రజలకు కానీ చాలా మందికి మరి ఆహారం, ధాన్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే అదంతా కూడా బహు ప్రజలను కాపాడడానికి, లేదంటే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి, వాళ్ళందరినీ బ్రతికించడానికి దేవుడు నన్ను ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడేమో, మీరందరూ ఎవరు కూడా మీరు భయపడకండి అని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
తర్వాతదిగా మనం చూస్తే సంఖ్యాకాండంకి ఒకసారి వెళ్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14-19 వచనం. ఆ ఐగుప్తు నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, మరి అందరికీ తెలిసి స్టోరీ. మరి ఆ యొక్క అహరోను మోషే మీద చాలా సనుక్కున్నారు వీళ్ళు కదా. ఇక్కడ మన 14వ వచనం మొదటి వచనంలో మనం చూస్తే, మరియు ఇశ్రాయేలీయులు అందరూ మోషే అహరోనుల పైన సనుగు కొనిరి అనింది ఇక్కడ కదా. ఎందుకంటే వాళ్ళకు అంటే అంతమంది అన్ని లక్షల మందికి ఆహారం సమకూర్చాలంటే మామూలు మాటలు కాదు, కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతాయి కదా. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా వారి ఇద్దరి మీద సనుక్కున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే వారు సనిగినప్పటికీ కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఐగుప్తు నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్తా ఉన్నాడు కదా. అనేక సార్లు సనుక్కుంటారు, అనేక సార్లు గొనుక్కుంటారు, అనేక సార్లు తిట్టుకుంటారు. ఆ విధంగా చేసినప్పటికీ కూడా వీళ్ళు వారిని గురించి దేవునితో మొరపెడతా ఉన్నారు. ఏ విధంగా అంట, వీరి యొక్క దోషమును క్షమించు కదా. 103వ కీర్తనలు మనం చూస్తాం. అక్కడ నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, సమాధిలో నుంచి నీ ప్రాణంను విమోచించినవాడు. ఒకసారి చూడండి 103వ కీర్తన. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ విధంగా అంట, మన దోషములన్నిటిని కూడా క్షమించే దేవుడు కదా. ఈ సంవత్సరమున అనేక సార్లు మనం దోషారోపణ చేసి ఉండొచ్చు కదా. ఏదైనా ఒక సమయంలో దేవుని మీద మనము నిట్టూర్పులు విడిచి ఉండొచ్చును కదా. అలాంటి సమయంలో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. క్షమించే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కదా. ఈ సంవత్సరం అంతా కూడా అనేక సార్లు మనం దోషారోపణ చేసి ఉండొచ్చు, దోషాలు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం క్షమించడానికి అర్హుడుగా ఉన్నాడు కదా. ఎన్నోసార్లు మనము సనుక్కొని ఉండొచ్చు ఇశ్రాయేలీయుల మాదిరిగా కదా. అంటే దేవుని మీదే సనుక్కోని అవసరం లేదండి. ఒక్కవారి మీద సనుక్కున్నా సరే, ఎవరి మీద సనుక్కున్నా మరి దేవుడు మాత్రం మన దోషములను మరి క్షమించే దేవుడుగా మనకు ఆయన ఉన్నాడు అన్నమాట. ప్రతి విషయంలో కూడా దేవుడు మనలను క్షమిస్తూనే ఉన్నాడు. మన దోషములను బట్టి మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు కదా. 103వ కీర్తనలో ఆ మాట కూడా ఉంటుంది. మన దోషములను బట్టి, మన పాపం బట్టి మన ప్రతీకారం చేసినట్టయితే ఈ దినమున మనము దేవుని సన్నిధానంలో కూర్చుని వారం కాదు కదా. అనేక సార్లు మనం తిరుగుబాటు చేసేవారం ఉంటాం, కానీ దేవుడు మాత్రం మనలను క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, పైన వచనంలో 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడని ఉన్నాడని నువ్వు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక. ఐగుప్తు నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా. యెహోవాతో వీరు మరి చెప్తా ఉన్నారు. ఎవరు? మోసే అహరోనులు. వారి పాపమును, వారి దోషమును క్షమించు ప్రభు అని చెప్పేసి వీరు వేడుకుంటా ఉన్నారు కదా. అనేక సార్లు మనం కూడా ఆ యొక్క దోషారోపణ చేసినప్పుడు మనం తర్వాత ఏం చేయాలంట, క్షమించు మా యొక్క దోషం అని చెప్పేసి దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకున్నట్టయితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. తర్వాతగా మనం చూస్తే యెహోషువ రాసిన అధ్యాయము 14వ అధ్యాయము. ఇక్కడ మనం కాలేబుని గురించి చూసుకోవచ్చు. ఆయనకు మరి దేవుడు ఏ విధంగా బలమునిచ్చాడు, ఆయన ఏ విధంగా ఉన్నాడు అక్కడ మనం చూసినట్లయితే 11వ వచనం మనం చూస్తాం. ఇక్కడ 14:11
చదవండి. మోషే నన్ను పంపినవాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేటుకు గాని వచ్చుచు పోవుచుండుట గాని నాకు ఎప్పటికెట్లు బలం ఉన్నది. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనం ఇక్కడ 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆ కాలేబు గారు మరి ఆయనకు వయసు ఎంత, మరి దేవుడు తనను వాడుకున్నప్పుడు మరి ఆయన వయసు ఎంత అని అంతా మనం కూడా చూసినట్లయితే ఇక్కడ ఆయనను దేవుడు అంటే మోషే గారు పంపించినప్పుడు ఆయనకు 40 సంవత్సరాలట. తర్వాత మరి ఇక్కడ మనం చూస్తే 85 ఏళ్ళు వాడు అయినప్పటికీ కూడా ఆయనకు అదే బలం. 40 సంవత్సరాలప్పుడు ఏ బలం ఉందో 85 సంవత్సరాలప్పుడు కూడా ఆయనకు అదే బలంతో ఉన్నాడు. అంటే దేవుడు ఆయనకు చక్కటి బలాన్ని అనుగ్రహించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంటే 85 సంవత్సరాల్లో బలం ఉంటుందా? మనిషి ఉండడు, బలం ఎక్కడ ఉంటుంది కదా. ఈ రోజుల్లో, ఆ రోజుల విషయం నేను చెప్పట్లేదు, కానీ ఈ రోజుల్లో మనం చూస్తే మనం బైబిల్లో చూస్తాం. ఏది 89వ కీర్తనలో మనం అక్కడ చూస్తాం, నరుని ఆయుస్సు 70 సంవత్సరాలు, లేదంటే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి ఇక్కడేమంటున్నాడు, ఆయన 40 ఆయన బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆయనకు 40 సంవత్సరాలట. తిరిగి ఆయనకు మరి 85 సంవత్సరాల వరకు అదే బలం ఉంది నాకు అని చెప్తా ఉన్నాను కదా. ఇక్కడ చూడండి ఒకసారి 6వ వచనం నుంచి, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ వద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేస్తాను, కాదేశు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గూర్చి చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను అంటున్నాడు ఇక్కడ. తర్వాత మనం చూస్తే, ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కరగ చేయగా నేను నా సేవకుడైన యెహోవాని నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోసే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని అనేను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 40 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను కదా. ఆయనకు బాధ్యత అప్పచెప్పినప్పుడు 40 సంవత్సరాలంట. వారందరినీ మరి ఆయన అంటే అరణ్యంలో మరి వారందరినీ మరి ఆయన ఏ విధంగా అయితే నడిపించాడో, తర్వాత మరి 85 సంవత్సరాల వాడను. అప్పటి బలము ఎట్లున్నదో ఇప్పుడు కూడా నాకు సేమ్ అదే బలం ఉందని ఈ యొక్క కాలేబు గారు మరి చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం కదా. ఈ యొక్క కాలేబుని గురించి బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈయన యొక్క చరిత్ర అనేది తెలుసు అన్నమాట. అంటే కాలేబు గారికి 40 సంవత్సరాల్లో ఆ యొక్క బాధ్యతను అప్పగించారు మోసే. ఆ విధంగా ఆయన ఆ బాధ్యతను స్వీకరించి తిరిగి మరి వారందరినీ నడిపించిన తీరును బట్టి మరి ఇక్కడ మనం చూస్తే సుమారుగా ఆయనకి 85 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఆయనకి ఏ విధమైన బలం ఉందంట. 40 సంవత్సరాల్లో ఆయనకి ఎంత బలం ఉందో 85 సంవత్సరాల్లో కూడా నాకు అంతే బలం ఉందని ఇక్కడ సెలవిస్తున్నాడు. అంటే దేవునిలో మనం ఉంటే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవిస్తే, అప్పటికి నీకు ఏ విధమైన యవ్వనం కాలంలో ఏ విధమైన బలం ఉంటుందో వృద్ధాపంలో కూడా నీకు అదే బలం ఉంటుంది అని బలమును ప్రసాదించే దేవుడు ఇక్కడ మనం సెలవిస్తూ ఉన్నాడు కదా. మరి తర్వాతదిగా మనం చూస్తే 2వ దినవృత్తాంతంలో మనం చూస్తే 32వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 22వ వచనం. మనం ఇక్కడ హిజ్కియాను గురించి చూసుకోవచ్చు. ఒక్క నిమిషం అండి. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 22వ వచనము. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సెనహరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన
అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయను. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అంట, అన్ని వైపుల నుంచి, అందరి చేతుల నుంచి, అన్ని ఇబ్బందుల నుంచి కదా, అన్ని కష్టాల నుంచి, అన్ని నష్టాల నుంచి మరి దేవుడు ఏం చేశాడంట, కాపాడాడు. మనకు ఒకవైపు నుంచి వస్తుందా కష్టం, ఒకవైపు నుంచి వస్తుంది ఇబ్బంది, ఎన్నో వైపుల నుంచి వస్తుంది కదా. అంటే అన్ని వైపుల నుంచి వచ్చిన యొక్క కష్టములన్నిటినీ కూడా దేవుడు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. హిజ్కియాకు ఏ విధమైన ఇబ్బంది వచ్చిందట, ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది కదా. ఆయనకు కూడా గర్వించాడు, అయినప్పటికీ కూడా దేవుణ్ణి వేడుకున్నాడు, దేవుడు ఆయనను కాపాడాడు కదా. ఇక్కడ మనం చూస్తాం పైన, ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అశ్షూరు రాజైన సెనహెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడాడు కదా. శత్రువు చేతి నుంచి ఆయనను కాపాడినట్టుగా మనం ఇక్కడ చూస్తాం కదా. అన్ని వైపుల నుంచి ఆయనకు మరి అనగా శత్రుత్వం వచ్చింది, శత్రువు చేతిలో నుంచి ఆయనను మరి కాపాడాడు కదా. అన్ని వైపుల నుంచి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదా రాజధాని హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతను అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడాయను అని ఇక్కడ సెలవిస్తా ఉన్నారు కదా. అయితే కింది వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటారు, ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా. చూడండి, నువ్వు దేవుని మాట వినకపోతే ఆయన ఏ విధంగా ఉంటాడంట, కోపం వచ్చే దేవుడు కదా, కోపగించే దేవుడు కదా. యెహోవా రోషము గల దేవుడు. మనం ఆయన మాట వినకపోతే ఆయన కోపానికి మనము ఆహుతి కావాల్సిందే కదా. యెహోవా రోషము గల దేవుడు కదా. యెహోవా ఆయన వాక్యం ఏ విధంగా ఉందంట, రెండంచులు గల ఖడ్గం, ఎటువైపు చూసినా కూడా వాడిగా ఉంటుంది కదా. ఎటువైపు చూసినా తేజ్గా ఉంటుంది అన్నమాట, ఎటువైపు చూసినా కూడా కట్ అవుతుంది. అంటే ఇక్కడ మరి హిజ్కియా గర్వించాడు. అయితే దేవుడు ఏం చేశాడు, తనను విడిచిపెట్టాడు. ఎప్పుడైతే గర్వంగా ఉంటావో దేవుడు విడిచిపెట్టే దేవుడుగా ఉంటాడు. ఇక్కడ మనం చూసిన ఆ దినంలో హిజ్కియా రోగి మరణ దశలో నుండిను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి చేసెను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా. దేవుని యొక్క కోపము ఎప్పుడైతే ఆయన మాట వినకపోతావో అప్పుడు దేవుని కోపము మన మీద మండుతుందట కదా. మనం ఆయన మాట వినాలి, వాక్యాన్ని అనుసరించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి కదా. హిజ్కియా హృదయమున గర్వించి, 26వ వచనం, హిజ్కియా హృదయమున గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాను తగ్గించుకుంది కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. చూడండి, యెహోవా అంటే దేవుని కోపము ఆయన మీదకి వచ్చిందని ఆయన అంటే తెలుసుకున్నప్పుడు ఏం చేశాడంటే తన గర్వాన్ని అంతటిని కూడా తగ్గించుకున్నాడు, తీసివేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, వారి మీదకి తన యొక్క కోపాన్ని రానియకుండా చేశాడు కదా. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మరి ఆయన తగ్గించుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడంట, హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకుంది గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదంట కదా. ఆయన కూడా మరి ఏం చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు. మరి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, 38వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ ఆయన ఏం చేస్తాడంటే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు తనకు దేవుడు దయచేస్తాడంట, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. అయితే ఈయన గర్వంతో ఉన్నాడు, అయినప్పటికీ కూడా మరి దేవుని కోపం తన మీద రగులుకొనగా తను తాను తగ్గించుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడు కూడా మనలను మనం అనగా తను తాను తగ్గించుకున్నవాడు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడు కదా. ఈ సంవత్సరం మనము అనేక సార్లు మరి గర్వంతో ఉన్నామేమో
లేదంటే మనలను మనం హెచ్చించుకున్నామేమో, ఇతరుల పట్ల మనం హెచ్చుగా మనం ఉండి అంటే తనకంటే నేను ఎక్కువ అని భావించి ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. సంవత్సరాంతమున సంవత్సరం అంటే 2025 సంవత్సరం మొదటి దినం మొదలుకొని ఇప్పటి వరకు మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి మనము నెమరు వేసుకునే వారంగా ఉండాలి కదా. పశువులు ఏం చేస్తాయంట, మరి ఆవులు కానీ గేదెలు కానీ అవి తిన్న తర్వాత పడుకొని చక్కగా నెమరు వేస్తూ ఉంటాయి కదా. అనగా ఆ యొక్క ఆహారాన్ని తిరిగి నోట్లోని తీసుకొని అవి నెమరు వేస్తూ ఉంటాయి. అంటే మనము ఈ సంవత్సరమున మరి మొదటి దినం మొదలుకొని ఇంకా 3 రోజులు అయితే మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాం. అంటే 28వ తారీఖులో మనం ఉన్నాం. మరి ఈ సంవత్సరం అంతా మనము ఏ విధంగా ఉన్నాం ఒక్కసారి అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ విధంగా ఉన్నామో సమస్తం కూడా మనకు తెలిసిపోతుంది కదా. ఎప్పుడైనా గర్వించామా, ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించామా, ఇతరులతో కోపంగా మాట్లాడామా, కొట్లాడామా, లేదా తిట్టుకున్నామా, ఈ రకంగా మనం చూస్తే అనేకమైన ఆ యొక్క అన్నీ కూడా మనం రివైండ్ చేసుకుంటే సంవత్సరం అంతా జరిగింది దేవుని సన్నిధానంలో. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించి మనం ఈ సంవత్సరం అంతా చేసిందంతా కూడా జ్ఞాపకం చేసుకుంటే మన విషయాలన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఆ గుర్తుకొచ్చినప్పుడు ఎవరి పట్ల ఏ విధంగా ప్రవర్తించామో, నన్ను క్షమించు ప్రభువా, గర్వంగా ప్రవర్తించానేమో, దుడుకుగా ప్రవర్తించామో, లేదంటే ఇతరుల పట్ల మరి తిట్టుకొని, లేదంటే కొట్లాడుకున్నామేమో, కొట్టుకున్నామేమో, ఉంటాయి, అనేకమైన ఉంటాయి కదా. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటాయా లేదా? ఉంటాయి. ఎందుకంటే మనుషులం కదా. సంవత్సరం అంతా కూడా ఏదో ఒకసారి మనం తప్పులు చేసి ఉంటాయి. ఒక్కసారి ఎందుకు ఎన్నోసార్లు చేసి ఉంటాం కదా, ఎన్నోసార్లు పాపాలు చేసి ఉంటాం. పాపం అంటే లేదా జూదం ఆడటమో, లేదంటే ఏదో వ్యభిచారం చేయడం అది కాదండి. మనం ప్రతిసారి వింటూనే ఉంటాం కదా. ఆయన ఆజ్ఞను అతిక్రమించడమే పాపం కదా. మనం ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే, వాక్యం చదవకపోవడం కూడా పాపమే. ఈ రకంగా మనము మన యొక్క సంవత్సరం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు పడిపోయామో, ఎప్పుడు దేవునిలో మళ్ళీ నిలబడ్డామో అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. మరి వీరు అంటే బైబిల్లో మరి ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. వారందరూ కూడా ఏం చేశారు? తగ్గించుకున్నారు కదా. మరి దావీదు మహారాజును కూడా మనం చూస్తే తను కూడా తగ్గించుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు కదా. దావీదును హెచ్చించాడు. నా హృదయానుసరుడు అని ఆయనకు ఒక మంచి బిరుదునిచ్చాడు కదా. దేవుని పట్ల మనం ఆ విధంగా ఉండాలి. దేవునితో మనము అనగా పొగిడించుకునే వరంగా ఉండాలి. అంటే మనకు ఒక మంచి అవార్డు, అంటే బిరుదును అవార్డు అంటారు కదా, అలాంటి దేవుని దగ్గర మనం అవార్డు పొందే వరంగా ఉండాలి కదా. ఇక్కడ మరి హిజ్కియా అదే చేశాడు. ఫస్ట్ ఏం చేశాడంటే ఆయన గర్వించాడు హృదయంలో. తర్వాత దేవుడు ఆయనను కోపగించినప్పుడు ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకున్నాడు. తన దగ్గర ఉన్న జనులందరికీ కూడా ఆయన యొక్క కోపం అనేది రాలేదు తర్వాత. ఎందుకంటే తగ్గించుకున్నాడు. మనం కూడా తగ్గించుకునే వరంగా ఉండాలి. నేను ప్రేమ విషయంలో చెప్పాను 14వ తారీఖు 2వ వారం అనుకుంటా, ప్రేమను గురించి చెప్పిన దాంట్లో చిన్న విషయంలో కూడా మనం గొడవ పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇంటి పక్కల వాళ్ళ విషయంలో కానీ, లేదంటే మనం ఉద్యోగం చేసే వాళ్ళ అంటే పక్కన ఉద్యోగం చేసే వారి విషయంలో కానీ, ఈ రకంగా అనేకమైన విషయాల్లో మనము చిరాకు పడుతుంటాం, గొడవలు పడుతుంటాం, తిట్టుకుంటాం. అయితే అవన్నీ సరికాదు కదా. తగ్గించుకోవాలి. క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి? తగ్గించుకోవాలి. నీ శత్రువుని ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువుని కూడా ప్రేమించాలి. మరి సుశీలమ్మ గారి గురించి చాలా చక్కగా చెప్తారు. వాళ్ళకు ఇన్ఛార్జి మరి ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేయాలంట అంటే ఆమె ఒక్కతేనే కాదు, మనం ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నామో ఖచ్చితంగా అక్కడ మనకు శత్రువులు ఉంటారు. లేరని సమస్య లేదు. ప్రతి ఒక్కరికి ఎవరన్నా ఒకరు ఉంటారు. మన 5,000 కూడా సరిగా లేవు కదా. ఆ విధంగా ఎవరో ఒకరు మరి ఆ యొక్క ఉద్యోగంలో కానీ, లేదంటే వ్యాపారం దగ్గర కానీ ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? సరే, వారు ఏం చెప్పినా సరే అని చెప్పేసి దేవునికి మన స్తుతులు చెల్లించాలి. అంతేగాని మనము వారు అన్నట్టు అనకుండా, వారు కోపం పడినట్టు మనం కూడా పడకుండా మనం ఆ సమయంలో ఏం చేయాలి? నేనేం చేస్తా అంటే గొప్పని కాదు, ఏదన్నా చిన్న విషయం జరిగినప్పుడు ఇంట్లోనే 1 నుంచి 10 వరకు లెక్క పెట్టుకుంటా. అంటే ఎందుకంటే ఆ కోపం తగ్గిపోవాలి. ఆ కోపం తగ్గిపోవడానికి 1 నుంచి 10 వరకు లెక్క పెట్టుకుంటే కొద్ది సమయం మనం ఇచ్చేసుకుంటాం కదా. ఆ సమయం లోపల కొద్ది మనసు అనేది ప్రశాంతంగా అయిపోతుంది అనమాట. అంటే ట్రై చేయండి ఒకసారి.
ఒకటి నుంచి 10 లెక్క పెట్టుకున్నాను. ఏదైనా చిన్న గొడవ వచ్చినప్పుడు ఇంట్లోనే భార్యాభర్తల విషయంలో కావచ్చు, దేనిలోనే కావచ్చు, ఒకవేళ ఏదైనా చిన్న వచ్చిందనుకోండి సమస్య, 1 నుంచి 10 లెక్క పెట్టుకోండి. ఆ సమయంలో మీరు కొద్దిగా కూల్ అయిపోతారు కదా. అంటే నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నా, మీరు ఎట్లన్నా అనుకోండి, ఎట్లన్నా తీసుకోండి దాన్ని. అంటే ఒక దాంట్లో కొద్దిగా సమయం మనకు ఇదవుతుంది. ఆ సమయం లోపల కూల్ కావచ్చు అన్నమాట. అంటే ప్రశాంతం అయిపోతుంది మనసు. ఆ విధంగా మనం తాను తగ్గించుకున్నాడు ఎప్పుడు కూడా హెచ్చింపబడతాడు, ఎప్పుడు కూడా చెడిపోడు కదా. బైబిల్ చెప్పేది, నేను చెప్పేది కాదు. బైబిల్ సుంకర్ని మనం అక్కడ పరిచయాన్ని మనం చూస్తాం. అక్కడ ఇద్దరు ఎవరు తగ్గించుకున్న వాళ్ళు హెచ్చింపబడ్డారు, హెచ్చించుకున్న వాళ్ళు తగ్గింపబడ్డారు. ఆ విధంగా మనం ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు తప్పులు చేశాం, ఎన్నిసార్లు పాపాలు చేశాం, ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డాం, ఎన్నిసార్లు ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించాం, ఇవన్నీ మనం ఒకసారి నెంబర్ వేసుకుంటే దేవుడు అవన్నీ కూడా మనకు జ్ఞాపకం తెస్తాడు. దాని ద్వారా మనం దేవునికి మోకరించి ప్రార్థన చేయొచ్చు కదా. తిరిగి మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ఉన్నారంటే ఆయన హత్తుకుంటే సజీవులుగా ఉంటాం కదా. హత్తుకోవడం అంటే మనకు దేవుడు కనిపించాడు కదా, ఆత్మైన దేవుడు కదా. వాక్యముతో మనం అతుక్కుని ఉండాలి, ప్రార్థనతో మనం అతుక్కుని ఉండాలి, మోక్షల జీవితంతో మనము దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు సజీవులుగా ఉంచుతాడు కదా. నా విమోచకుడు సజీవుడు. ఎవరంటారు ఈ మాట? యోబు గారు అంటారు కదా. ఇంకొక దగ్గర ఏమంటాడంటే, నీ పాపములన్నీ కూడా నా వీపు వెనక తట్టున పారవేసుకుని నేటి వరకు మీరు సజీవులైనారని అక్కడ కూడా అంటాడు. ఇక్కడ యెషయా గ్రంథము 37వ అధ్యాయంలో అనుకుంటా. అదే ఇక్కడ మనం చూస్తే యెషయా చదువుతున్నారా? యోబు చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిల్చునని నేను ఎరుగుదు. చాలండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ విధంగా అంటే నా విమోచకుడు సజీవుడు, నేను ఒక్కడైనను ఎరుగుదును అంటాడు. ఎవరు? యోబు గారు. మరి యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే అక్కడ 38వ అధ్యాయంలో మనం చూస్తే ఏమంటాడంటే, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమయ్యను నీ ప్రేమ చేత. 38వ అధ్యాయం 17వ వచనం నుంచి 3 వచనాలు మనం చూసుకుంటే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమయ్యను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమున గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అంట? మిక్కుటమైన ఆయాసం కదా. మిక్కుటమైన ఆయాసం అనేక సార్లు వచ్చి ఉంటుంది కదా. కుటుంబంలో కలహాలు కదా, భార్యాభర్తల మధ్యలో గొడవలు, తల్లిదండ్రి పిల్లల మధ్యలో గొడవలు. ఈ రోజుల్లో మనం చూస్తే మన చర్చిలో ఎక్కువ శాతం చెప్పాలంటే యవనస్తులు చాలా చక్కగా ఎదుగుతున్నారు. మరి బయట మనం చూస్తే తల్లిదండ్రుల మాట వినడం లేదండి పిల్లలు. చాలా విచ్చలవిడితనం అయిపోయింది బయట మనం చూస్తే. బయట ప్రపంచం ఈ రోజుల్లో 15 సంవత్సరాలు దాటిందంటే అయిపోయిందండి, చేతికి దొరకరు. అలాంటి పరిస్థితులు, అలాంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ మన చర్చిలో యవనస్తులు చాలా చక్కగా ఎదుగుతున్నారు, వాక్యాన్ని నిలబడి చెప్తా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని ప్రార్థిస్తున్నారు, అనేక కార్యక్రమాల్లో మరి పాల్గొంటున్నారు, వాళ్ళే చేస్తూ ఉన్నారు. అంటే దేవుడు మరి ఎంత సంతోషిస్తాడో ఇలాంటి విషయాలు చూసినప్పుడు కదా.
గర్వం ఉందనుకోండి, ఆ విధమైన పనులు చేయలేరు ఎవరు కూడా. ఉదయంలో గర్వం ఉండొచ్చు, ఏ విధమైన గర్వం ఉన్నా కూడా మరి ఆ విధమైన పనులు చేయలేరు ఎవరు కూడా చెప్పాలంటే. ఎందుకంటే సహోదరుల్లో యవనస్తులు కానీ చాలా చక్కగా వాడబడుతున్నారు మన చర్చిలో. బయట ప్రాంతాల్లో మనం చూస్తే, బయట పరిస్థితులు మనం చూస్తే తల్లిదండ్రుల మాట విని పరిస్థితి ఎంత ఉందండి. చాలా మంది చెప్తున్నా కదా, 15 సంవత్సరాలు దాటిందంటే వాళ్ళు చేతికి దొరకరు, కాలర్ ఎగరేయడమే ఉంటుంది, ఇంకేముండదు. తల్లిదండ్రుల మాట వినరు. ఈ రకంగా మనం చూస్తే అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైనని చెప్పేసి ఇక్కడ హిజ్కియా గారు అంటారు. మిక్కటమైన ఆయాసం దేవుడు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడంట? నెమ్మదిని ఇస్తాడు కదా, శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆ యొక్క దేవుడు ఎప్పుడైతే నీకు ఆయాసం ఇస్తాడో తర్వాత నెమ్మది కలుగుటకు కూడా ఒక కారణాన్ని ఇస్తాడు. తర్వాత మనం చూస్తే, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతి నుండి విడిపించింది. హిజ్కియా గారు చక్కగా వివరిస్తూ ఉన్నారు ఇక్కడ. ఆయనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన తర్వాత ఆయన దేవుణ్ణి ఈ విధంగా అక్కడ స్తుతిస్తున్నాడు. ఏ విధంగా అంట? మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమయ్యను, నీ ప్రేమ చేత నా ప్రాణం నాశనమని గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ కూడా పారవేస్తువి. ఆయన పాపములంట మొత్తం అన్నీ కూడా దేవుడు తన వీపు వెనక తట్టును పారవేసుకున్నాడంట. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన పాపములన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? వీపు వెనక తట్టున పారవేస్తాడు. మామూలు కాదండి. అవి ఎప్పుడంటే మనం ఒప్పుకోవాలి కదా. ఒప్పుకున్నప్పుడే, నువ్వు చేసే పాపాలు చేస్తూ ఒప్పుకోకుండా తిరిగితే దేవుడు మన పాపాలను తీసి తన వెనుక పారవేసుకోవడం. మనం ఎప్పుడైతే అన్నిటిని విడిచిపెట్టి ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు తన వీపు వెనుక తట్టున పారవేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు కదా. మరి సామెతల్లో అంటాడు కదా, అతిక్రమములను విడిచిపెట్టి వాటిని ఒప్పుకొని. ఒకసారి చూడండి వాక్యాన్ని, అది నాకు సరి గుర్తు రావడం లేదు, ఎవరైనా గుర్తొస్తే. అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు వర్ధిల్లును అంటుంది. ఒకసారి చదవండి వచనం, చెప్పండి వచనం, అధ్యాయం వచనం 28 చదవండి. అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందడు. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ విధంగా అంట? మన అతిక్రమలను ఎప్పుడైతే మనం దాచిపెడతామో అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మనకు వర్ధిల్లడం అనేది ఉండదన్నమాట. అంటే మన జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. ఎప్పుడు అతిక్రమలన్నీ కూడా దాచిపెడితే, వాటిని ఒప్పుకుంటే ఏమవుతుందంట? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అంటాడు కదా. అదేవిధంగా కింది వచ్చిన మనం చూస్తే, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, తర్వాత హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడునట. ఎప్పుడైతే మనం గర్విస్తామో అప్పుడు పడిపోవడమే, అంతకు మించి ఇంకేం ఉండదండి. మన గర్వమే మనకు పతనం కదా. ఎప్పుడైతే మనం గర్విస్తామో అప్పుడు ఖచ్చితంగా మన పతనం ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యానికి మరి ప్రాధాన్యత ఇస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము పాటిస్తూ ఈ లోకంలో నడవగలుగుతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను హెచ్చించడానికి సిద్ధంగా ఉంటాడు కదా. మరి ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే ముగింపుగా, మరి నాకు అరగంట ఇచ్చారు సమయము, కానీ కొద్దిగా సమయం ఎక్కువ తీసుకున్నాను. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ విధంగా అంటే మన దేవుడు ఏ విధంగా ఉన్నాడంట? కనికరము గల దేవుడు కదా. దేవుడు ఏ విధంగా ఉన్నాడంట? మన పట్ల తన కనికరాన్ని చూపే దేవుడుగా ఉన్నాడు. కనికరం గల దేవుడిని మనము కలిగి ఉన్నాం. ఏ విధంగా అంట? నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక
నిన్ను చెయ్యి విడువడు. అనేక సార్లు మనం పడిపోతాం కదా, ఆ పడిపోయిన సమయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే నీకు చెయ్యిని అందించి దేవుడుగా ఉంటాడు కదా. ఇక్కడ మనం చూస్తాం, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను పితరులతో చేసిన ప్రమాణ నిబంధనను మర్చిపోడు కదా. ఎప్పుడైతే నీ పితరులతో ప్రమాణం చేస్తా ఆ ప్రమాణాన్ని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు. మనం మర్చిపోతాం కదా. ఇదే అధ్యాయంలో మనం చూస్తాం, 8వ అధ్యాయంలో మనం ఏ విధంగా మర్చిపోతామంట. ఆ వచనాన్ని కూడా మనం అక్కడ చూసుకుందాం. చూడండి, ఇక 12వ నుంచి చదువుతున్నాను. 12వ వచనము, 8-12. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో అంట. అంటే నీకు అన్ని కూడా వృద్ధి కలిగినప్పుడు, నీకు అన్ని రకాల కూడా దేవుడు నీకు ఇచ్చినప్పుడు దేవుని మనం ఏం చేస్తామంట, మర్చిపోతాం. మన పేద స్థితిలో ఉన్నప్పుడు మనకు ఒక మంచి స్థితిలో తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తామంట, దేవుణ్ణి మర్చిపోయే వారంగా ఉంటాం. కానీ మనం ఆ విధంగా ఉండకూడదండి. దేవునికి ఏ విధంగా ఉండాలంట, కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. మనం ఏం చేసినా కూడా కృతజ్ఞత కలిగి చేయాలంటాడు. ఎక్కడ కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయం 17వ వచనం అక్కడ చూస్తే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరిట చేయడు అంటాడు. మనం ఏం చేసినా కూడా ఏం చేయాలంట, సమస్తం కూడా ఆయన పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేయమంటాడు. నువ్వు ఏ కార్యక్రమం చేసినా, ఏ ప్రార్థన చేసినా, ఏది చేసినా కూడా, నువ్వు ఏదైనా కొత్తగా ఏదైనా ప్రారంభించినా, నువ్వు ఏది చేసినా సమస్తం కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత అంత సమస్తం కూడా చేయమని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేసినా ముందు దేవునికి ప్రాధాన్యత, ఆయనకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మిగతా అన్ని కూడా మనం చేయాలని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనము ఈ సంవత్సరమున మనకి ఏ విధమైన మరి కీడు జరిగిందో, దేవుడు ఏ విధమైన బలము మనకి ఇచ్చాడో, ఏ విధమైన కష్టాల నుంచి తీర్చాడో, మనం ఏ విధంగా గర్వంలో ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు మనం తీసివేశాడో, ఇవన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్.